ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ తన మన్యం పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు. మార్క్ శంకర్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్తున్నారు. పవన్ సింగపూర్ వెళ్లేందుకు వీలుగా విశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతున్నాడు. అతను చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురైన మార్క్ స్కూల్ యాజమాన్యం హాస్పిటల్లో చేర్చింది. పవన్ భార్య అన్నా లెజినోవా అక్కడే ఉంది. కుమారుడికి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక విషాద ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అభిమానులు గాని, ఎన్డీఏ కూటమి నేతలు గాని, అభిమానులు గాని ఆ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చెందిన ఆ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే తమ ఆరాధ్య దేవుని ఆ జన సైనికులు భావించే పవన్ కళ్యాణ్ ఆ చిన్న కొడుకు ఆ మార్కు శంకర్ కు సంబంధించి కొంత మేరకు స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయనకి కొంత మేరకు ఆ గాయాలు కావటం పట్ల తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే ఆ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, అలాగే మంత్రులు గాని, విఐపీలు గాని మొత్తంగా కూడా పవన్ కళ్యాణ్ ని పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఆ మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ పవన్ కళ్యాణ్ భార్య క్లారాని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏమి జరిగింది అని ఆ సమాచారం అడిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సింగపూర్ బాట పట్టే పైన అవుతున్నారని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సింగపూర్ లో చదువుతున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఆ మార్కు శంకర్ చదువుతున్న ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఆ నేపథ్యంలో స్కూల్లో ఉన్న విద్యార్థులందరుగా ఒకసారిగా పరుగులు తీయటం, అలాగే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో దట్టమైన పొగ రావడంతో ఒకసారిగా విద్యార్థులందరూ ఆ పొగ పీల్చుతున్న పరిస్థితి ఉంది. ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కొంత మేరకు విద్యార్థులు మొత్తానికి కూడా అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. ఈ అస్వస్థత గురైన నేపథ్యంలో అక్కడ మార్కు శంకర్ కూడా ఉండటం, ఆ మార్కు శంకర్ కి సంబంధించి కూడా ఆ కాళ్ళకి చేతులకి కొంత మేరకు గాయాలవగా ఆ కడుపులోకి అలాగే ఊపిరితిత్తుల్లోకి కొంత మేరకు ఆ పొగ వెళ్లడంతో ఆయన కొంచెం అస్వస్థతకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ చిన్నవాడైన మార్కు శంకర్ కి సంబంధించి వైద్యులు ఘటనా స్థలం నుంచి తోటి విద్యార్థులతో పాటు ఆ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో విద్యార్థులు మొత్తానికి కూడా ఆ చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఆ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా ఆరాధించినట్లు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే ఆ సింగపూర్ విదేశాంగ మంత్రితో కూడా విషయం మీద చర్చించి ఆ పలు జాగ్రత్తల గురించి ఆరాధించిన పరిస్థితి అయితే ఉంది, తెలియపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సంఘటన తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్నారు. గిరిజనులకు నిన్న ఇచ్చిన హామీ మేరకు ఆయన కొంతమందిని పరామర్శించాల్సి ఉండగా వాటన్నిటిని చూసుకొని ఆ పవన్ కళ్యాణ్ ఆ సింగపూర్ అయితే బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ అధికార యంత్రాంగం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళడానికి ఆ ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు. అలాగే ఏదైతే ఆ విశాఖపట్నం ఉందో మన్యం జిల్లా నుంచి విశాఖపట్నం మటుకు కూడా ఆ రూట్ క్లియర్ చేశారు. పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటన అయిపోయిన అనంతరం కూడా విశాఖపట్నం నుంచి ప్రైవేట్ ఫ్లైట్ లో నుంచి సింగపూర్ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా అయితే మనం
విజువల్స్ లో చూస్తా ఉన్నాం. విద్యార్థుల్ని కొంతమందిని క్లాస్ రూమ్ లో నుంచి కాపాడే ప్రయత్నం కూడా, ఇబ్బంది లేకుండా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చూస్తున్నాం. నిచ్చెన వేసుకొని ఆ క్లాస్ రూమ్ లోంచి, క్లాస్ తరగతుల్లో నుంచి విద్యార్థుల్ని ఒక్కొక్కరుగా కిందకి దించుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఘటనపై సింగపూర్ ప్రభుత్వం కూడా దీనిపై ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులకి ఎటువంటి ప్రాణాపాయం కానీ, విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా అక్కడ ప్రభుత్వం ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ అయితే విశాఖపట్నం నుంచి మార్గశంకర్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, డాక్టర్లు ఏమని చెప్తున్నారు, అప్డేట్ ఇచ్చారా? అయితే మార్కు శంకర్ పరిస్థితి ప్రస్తుతానికైతే పర్వాలేదు అన్నట్లే తెలుస్తా ఉంది. మనకున్న సమాచారం మేరకు కొంతమేరకు ఆ క్లాస్ రూమ్ లోకి వచ్చిన దట్టమైన పొగలు కొంతమేరకు విద్యార్థులు మొత్తం కూడా పీల్చడం వల్ల ఆయనకి కొంతమేరకు ఆ ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ వెళ్ళటం, అలాగే తొక్కిసలాట కొంతమేరకు జరిగి విద్యార్థులందరూ పరిగెడుతున్న క్రమంలో కూడా కొంతమేరకు గాయాలైన పరిస్థితి. అయితే మంటలు దావానంలాగా వ్యాపించడం, ఆ మంటల్లో విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకోలేదనే మనకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. పొగ వల్ల మాత్రం ఆ పేగుల్లోకి కొంత మేరకు ఆ పొగ పోవటం, తొక్కిసలాట జరిగినప్పుడు కింద పడి గాయాలవటం మటుకే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం. అయితే మంటల వల్ల ఎటువంటి ఏ ఒక్క విద్యార్థికి, మార్కు శంకర్ తో పాటు మిగతా విద్యార్థులందరిలో కూడా ఎవరికి కూడా మంటల వల్ల ఎవరికి ఏం ఇబ్బంది జరగకపోవటం మాత్రం ఒక పెద్ద ప్రాణాపాయ స్థితి నుంచి మార్కు శంకర్ తో పాటు తోటి విద్యార్థులందరూ బయటపడ్డారని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.